ఏకం సత్ విప్రా బహుధా వదంతి. నిజం ఒక్కటి, పండితులు దానిని అనేక విధాలుగా నిర్వచిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అపూర్వమైన అద్భుతమైన పౌరాణిక కథనాలకు దృష్టి రూపం, మనకు కలిగే సందేహాలకు సమాధానాలు ఇచ్చేటటువంటి వ్యాఖ్యాన రూపం, వచన రూపం మనదేని కార్యక్రమం భక్తి చైతన్యం పురాణ గాథాలని కార్యక్రమానికి స్వాగతం. భక్తి చైతన్యం. ప్రపంచంలో ఏ దేశానికి లేని పురాణ విజ్ఞాన సంపద మన దేశానికి ఉంది. పురాణం అంటే తరతరాల సంస్కృతిని, సంప్రదాయాలను తెలియజెప్పే సాంకేతిక విజ్ఞానం. పురాణం గ్రహాలు, నక్షత్రాల పుట్టుక గురించి, విశ్వం పుట్టుక గురించి తెలియజేస్తుంది. అసలు సృష్టి ఎలా ఏర్పడింది, సృష్టిలో పశుపక్షులు, జంతుజాలం, మానవులు ఎలా ఆవిర్భవించారు, సృష్టికి ప్రారంభం ఏమిటి, ఇలా అనేక వైజ్ఞానిక విషయాలను మనకు వివరించే కాలనిధి. ఈనాటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో యువత ఈ విజ్ఞాన సర్వస్వం గురించి తెలుసుకోలేకపోతోంది. యువతను చైతన్యం వైపు అడుగులు వేయించి పురాణాలలో చెప్పిన అనేక సాంకేతిక విషయాలను చక్కని కథలుగా తెలియజేసి భావితరాల వారిని చైతన్యవంతులుగా వైజ్ఞానిక చైతన్యం వైపు అడుగులు వేయించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. మార్కండేయుడు అతడి ఆయుర్దాయం కేవలం 16 సంవత్సరాల కాలమేనా? స్వామి, ఫలప్రసాదంగా పొందిన పుత్రుడు 16 ఏళ్లు జీవించినా చాలు, తల్లిగా తృప్తి పడతాను. 16 సంవత్సరాలే కదా, చూద్దాంలే అనుకునేంతలోనే ఇట్టే గడిచిపోయింది కాలం కదా. రోజులు గడిచే కొద్దీ ఎంత నరక యాతన అనుభవించాల్సి వస్తుందని ఆ రోజు అనుకోలేదు. నువ్వు బ్రతకాలి, 200 బ్రతకాలి. తనకు పరమేశ్వరుడి అండదండలు కూడా ఉన్నాయి అని భావిస్తున్నాడు. నారద, జీవుడే కాదు, ముల్లోకాలు కదలి వచ్చినా ఒక్కసారి మృత్యు నిర్ణయమయ్యాక దానిని ఆపే శక్తి ఎవ్వరికీ లేదు ఉందని అంటున్నాడు. ఎవరు? మార్కండేయుడు. ఈ యముడు ఆ నారదుల సంభాషణ ఏమిటో చూద్దాం. తెలిసో తెలియకో ధర్మాధర్మములు పాటించక నీలాంటి మర్మయోగులు రెచ్చగొడితే పాపం అభాగ్యులు ఆశ తీరక ఆ విధంగా ప్రార్థిస్తారు. బ్రాహ్మణ రూపంలో వచ్చిన ఈ నారదుడు మార్కండేయుడికి ఏం చెబుతున్నాడు? ఈ చావు నాకే ఎందుకు రావాలి? నేనొక్కడిని ఏం తప్పు చేశాను? ముందే తెలుసుంటే అసలు నాకు ఈ చావే కాదు, పుట్టుకు కూడా వద్దనుకునేవాణ్ణి. మరి బాల మార్కండేయుడు నారదుడిని అడిగే మాటలు ఇవి కూడా యథార్థమే కదా. చావుకు భయపడి దేవుడి కోసం అన్వేషిస్తున్నావా? ఈ దుఃఖం నా కోసం కాదు, మా అమ్మా నాన్నల కోసం. కాశీకి వెళ్లి శివారాధన చేయి నాయనా అంటున్నాడు మార్కండేయుడితో మన నారదుడు. పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీ నగరంలో గంగానదీ తీరాన శివలింగాన్ని ప్రతిష్ఠించండి. అకుంఠిత దీక్షతో శివారాధన చేయండి. అపూర్వమైన శివానుగ్రహ శక్తి మీ పుత్రునికి రక్షణ ఇవ్వగలదు. సృష్టి ఇది అనంతమైనటువంటిది, ఆద్యంతము లేనటువంటిది. అనంతమైన ఈ సృష్టిలో భూభాగాలు, ఖండాలు, ఉపఖండాలు, ద్వీపాలు, నదులు, నదాలు ఎన్నెన్నో ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్దదైన దేశమైనటువంటి అమెరికా దేశంలో అతిపెద్దదైనటువంటి అమెజాన్ అనే నది అక్కడ ఉంది. హిమాలయ పర్వతాల కంటే కూడా పొడవైనటువంటి ఆల్ప్స్ పర్వతాలు, పర్వత శ్రేణులు ఇక్కడ మన భారతదేశం కంటే కూడా అతిపెద్దదిగా ఉన్నటువంటి చీకటి ఖండంగా పేరు పొందినటువంటి ఆఫ్రికా ఖండం వంటి భూభాగం ఉన్న వీటిల్లో వేటికి లేనటువంటి వైశిష్ట్యం, గొప్పతనం మన దేశానికి, భారతదేశానికి ఉన్నాయి. ఈ భూమి మన భూమి వేదాలకు పుట్టినిల్లు, ఋషులకు ఆవాస స్థలం, యోగులకు, సిద్ధ పురుషులకు ఆలవాలం. సృష్టిలో ఎన్ని ద్వీపకల్పాలున్నా మనదైన జంబూ ద్వీపకల్పం
దీని వైశిష్ట్యం వేదకాలం నుంచి ఒక ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. జంబువు అంటే అల్లనేరేడు పళ్ళు. ఇది లభించే దేశం మన దేశం. అనేక రోగాలకు ఈ అల్లనేరేడు పళ్ళు సులభమైన వైద్యం అని ఆధునికులు గుర్తిస్తున్నారు. ప్రపంచంలో ఎన్ని నదులు ఎన్ని నదాలు ఉన్నా గంగా నదికి ఉన్న వైశిష్ట్యం ప్రపంచంలో మరే నదికి లేదు. ఇది తెలుసుకోవాల్సిన విషయమే. పవిత్రమైన కాశీ నగరానికి వెళ్ళి శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆరాధించవలసిందిగా మన కథలో మార్కండేయ వృత్తాంతంలో నారదుడు మార్కండేయుని తల్లిదండ్రులకు సలహా ఇచ్చాడు. ప్రయాణాలలో వచ్చేటటువంటి సంఘటనలకు సంబంధించి అనేక ఉపకథలు ఉన్న కాశీ మజిలీ కథలు అద్భుతంగా మనం రసప్లావితంగా చదువుకున్నామే. అలా ప్రమాద భరితమైనటువంటి ఆ కాశీ నగరానికి పసివాడైన ఈ మార్కండేయుడు చేరుకున్నాడా? చేరుకోగలుగుతాడా? చూద్దాం. నన్ను గుర్తించలేదా? నుదుటన మూడో కన్ను, మెడలో నాగాభరణం, ఒంటి మీద భస్మం, పులి చర్మమే వస్త్రం. తెలిసింది నువ్వు శివుడివి. హర హర మహాదేవ శంభో శంకర నమో నమః. మార్కండేయ, ఎవరి గురించి వెతుకుతున్నావు? నీ గురించే. నా గురించే? అవును మరి. నువ్వు కనిపిస్తే కొన్ని ప్రశ్నలు అడగాలని. అడుగు మరి. నువ్వందరికీ మంచే చేస్తావు కదా, మరి నాకు మరణం రాసి పెట్టి చెడ్డ పని ఎందుకు చేశావు? అదొక సృష్టి మర్మం. అదేంటో నాకు అర్థం కాదు కాని శివ, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నేను ఊహించలేదు సుమా. ఏ, నువ్వలా అనుకోలేదా? అవును. మెడలో పాము వేసుకుని ఒళ్ళంతా బూడిద పోసుకుని పులి చర్మాలు కట్టుకుని తిరుగుతూ ఉంటావని పెద్దలు చెప్పారు. అమ్మో, శివుడు కనపడితే చూసి తట్టుకోగలనా అనుకునేవాణ్ణి. మరి ఇప్పుడేమనిపిస్తుంది? అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది. ఈశ్వరుడిని మనం శాంత చిత్తంగానే దర్శనం చేసుకోవాలి. ఈశ్వరుడు, శివుడు, సదాశివుడు, పరమశివుడు, పరమేశ్వరుడు, మహాదేవుడు, ఇలా ఈ దేవదేవులకు అనేకమైన పేర్లున్నాయి. వీటన్నింటికీ కూడా మూలం శివ అనే శబ్దం. ఈ శివ అన్న శబ్దానికి అర్థం ఏమిటి అంటే, శివ అంటే పార్వతి, శివ అంటే ఈశ్వరుడు. శివ అన్న శబ్దం ప్రశాంతతకు, జ్ఞానానికి, ఇంత అని చెప్పలేనంత ఆనందానికి, పరమ పదానికి పరమావధి, పరమమైన వేదం. అయితే మార్కండేయుడి భక్తికి మెచ్చి స్వయంగా మన కథలో ఇప్పుడు శివుడే దిగి వచ్చాడు. ఎందరు దేవీ దేవతలున్నా తల్లి తండ్రి ఈ ఇద్దరిని ఏకరూపంలోనే మనం చూస్తాం కదా. అలా ఏకరూపంలో కనిపించేటటువంటి ఏకైక దేవుడు అర్ధనారీశ్వరుడు పరమేశ్వరుడు మాత్రమే. అటువంటి పరమేశ్వరుడు మన మార్కండేయుడు కనిపించడం, అతడితో ముచ్చడించడం, అది ఆయన పురాకృత సుకృతం. మార్కండేయుడి ఆంతర్యం ఏమిటో మరి. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నట్లుగా ఇక్కడ ఆ సదాశివుడు ఏం చేయబోతున్నాడో చూద్దాం. అంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమేక పరం వందే శిఖారాయ నమో నమః. శం అంటే సుఖం, అది కలిగించువాడు శంకరుడు. చిన్న చిరునవ్వు, ప్రసన్న వదనం, తెల్లని దేహం, వెన్నెల వంటి శరీరం, వెన్నెల వంటి తెల్లదనాన్ని విరజిమ్మేటటువంటి వెండికొండపై ఆవాసం. అసలు శివ అన్న శబ్దానికే అమ్మవారు అని చెప్పుకుంటే ప్రసన్నత. ఆ ప్రసన్నతకు పూర్తి నిర్వచనం మనం చూసే ఈ శివ స్వరూపం. ఆయనకు ఇది నీది ఇది నాది అన్న భావన భేదం ఏది లేదు, ఉండదు. ఒక నిర్వికారం, నిరంజన స్వరూపం, నిర్వికల్పం, నిరామయ స్థితికి ఆయన స్వరూపం ఒక నిదర్శనం. శివుడి అందాన్ని చూచి బాలుడైన ఈ బాల మార్కండేయుడు భయపడకుండా అబ్బో నువ్వు చాలా అందంగా ఉన్నావే అంటూ ఆనందిస్తున్నాడు. అయ్య వచ్చి పలకరించి వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు అమ్మ కూడా వచ్చింది. మార్కండేయుడు అమ్మ మీద అలకతో ఏదో అంటున్నాడు. అమ్మ కదా కాబట్టి అమ్మ ఆ బాలుడి అలకను, కోపాన్ని చిరునవ్వుతో సహిస్తూ
భరిస్తూ మార్కండేయుణ్ణి సమాధానపరిచే ప్రయత్నం చేస్తుంది. నీ బిడ్డ కోసం వచ్చావా? మరి నీ మొహంలో ఆ సంతోషం లేదే? నన్ను చూడగానే అమ్మా అని కౌగిలించుకుంటావనుకున్నాను, కానీ నీ మొహంలో ఆనందం కనిపించకపోగా బాధ కనపడుతోంది. ఈ బాధ నా గురించి కాదమ్మా, మరి ఎవరి గురించి? నా తల్లిదండ్రుల గురించి. నీ తల్లిదండ్రుల గురించా? అసలు వాళ్లకొచ్చిన కష్టమేమిటి? మా అమ్మకొచ్చిన కష్టం మరెవ్వరికీ రాకూడదు, అంత పెద్ద కష్టం వచ్చింది. ఆమెకొచ్చిన కష్టం నీకు తెలుసు, తెలిసి కూడా తెలియనట్లున్నావు. నేను నీతో మాట్లాడను. ఏ? ఎందుకు? అంత తప్పు నేనేం చేశాను? మార్కండేయుడు పసివాడే అయినా 16 ఏళ్ల వాడైనా తండ్రి దగ్గర పురాణాలు, దేవీ దేవతల కథలు సంపూర్ణంగా సమగ్రంగా విన్నాడు, తెలుసుకున్నాడు, అవగతం చేసుకున్నాడు. ఈ కారణం చేతనే అమ్మవారు మార్కండేయుడి కోసమే వచ్చిన అమ్మను తప్పుపడుతున్నాడు. సర్వసాధారణంగా మనమైనా అంతే కదండి. సృష్టిలో ఇతర ప్రాణుల మాట ఎలా ఉన్నా మానవ సంతానానికి మనకందరికీ కూడా తల్లి దగ్గరే చనువు అధికంగా ఉంటుంది. పిల్లల అలకలు, కోరికలు ఇవన్నీ కూడా తల్లి భరిస్తుంది, కానీ తండ్రి సాధారణంగా భరించడు. మన కథలో పరమేశ్వరుడు పలకరించడానికి వచ్చినప్పుడు ఆయన అందాన్ని చూసి మురిసిపోయిన మార్కండేయుడు అదే అమ్మ వచ్చి పలకరించేసరికి ఇప్పుడు చికాకు పడుతున్నాడు, తప్పు పడుతున్నాడు. అమ్మలగన్న ఎమ్మ ముగురమ్మల మూలపటమ్మ, ఆ అమ్మనే తప్పు పడుతున్నాడు. ఇదంతా దేనికోసమో ఎందుకోసమో చూద్దాం. అదండి సంగతి. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, స్త్రీని దౌహృది అంటారు. దీని అర్థం ఏమిటి అంటే తల్లి పిల్లల మనస్సుతో ఆలోచిస్తుంది, పిల్లలు తల్లి మనస్సుతో ఆలోచిస్తారు. ఇలా పిల్లల మనసు తల్లికి, తల్లి మనసు పిల్లలకి మాత్రమే అర్థమవుతుంది. ఇలా ఎంతవరకు అంటే వాళ్ళ పెళ్ళిళ్ళు పేరంటాలు అయ్యేంత వరకు. ఇప్పుడు పసివాడైన ఈ మార్కండేయుడు మన కథలో తాను చనిపోతానేమోననే బాధ, భయం తనకేమీ లేదని, తన తల్లి పరిస్థితి ఏమవుతుందని అని, ఇది ఈ అమ్మలగన్న అమ్మ ఆ తల్లికి ఎంత సమంజసమని ప్రశ్నిస్తున్నాడు. అమ్మ ముందు అయ్యనే తప్పుపడుతున్నాడు. మార్కండేయుడికి తన తల్లి మరుద్వతి మీద ఎంత ప్రేమానురాగాలైనా ఉండవచ్చు, కానీ ఇక్కడ మార్కండేయుడి ముందు ఉన్నది మనందరికీ తల్లి, జగన్మాత, జగదేక మాత. సృష్టిలోని ప్రతి ప్రాణికోటికి మాతృస్థానంలో ఉన్న ఆ మహామాత. మార్కండేయుడిని సూటిపోటి మాటలను విని ఆ మాటలను ఆ తల్లి ఎలా భరించిందో, ఏ విధంగా సమాధానపరిచిందో, ఏ సమాధానం ఇస్తుందో తెలుసుకోవాలి అంటే మట్టుకు వచ్చే సంచిక వరకు వేచి ఉందాం, చూద్దాం, చూస్తూనే ఉందాం. మనదైన కార్యక్రమం భక్తి చైతన్యం పురాణ గాథాలహరి. ఓం నమో వెంకటేశాయ. జగన్మాతతో లేనిపోని జగడానికి నాంది పలుకుతున్నాడు. నారదుడు మార్కండేయుడిని ఆయుధంగా చేసుకుని కథను ఏదో మలుపులు తిప్పబోతున్నాడు. అర్ధ శరీరాన్ని ఇచ్చి గౌరవించిన ఆ పరమేశ్వరుడిపై పార్వతీమాత తిరగబడుతుందా?